అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను. సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు. అమ్మాయిమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడుగని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరులుకగా గురుతుగా తెలిపి, చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయి రమ్మని, శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులారగా చూడామణి గొని ఆనందముగా కనుల కద్దుకొని, వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి, మనమున రాముని ధ్యానించుకొని మరలిపోవగా అనుమతి గైకొని, అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే. శ్రీ హనుమాను గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీత జాడగని మరలిన చాలదు, చేయవలసినది ఇంకను కలదు. కల్పించుకొని కలహము పెంచెద, అసుర వీరులా పరిశీలించెద. రాక్షస బలముల శక్తి గ్రహించెద, సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను. పద్మాకరముల వాడొనరించి జలాశయముల గట్టులు త్రెంచి, ఫలవృక్షముల నేలను కూల్చి ఉద్యానముల రూపును మాపి, ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. మృగ సమూహములు భీతిల్లినవై తత్తర పాటుగా పరుగులు తీయగా, పక్షుల గుంపులు చల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా, సీతయున్న శింశుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా, సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి. వనమున రేగిన వనులకు అదిరి లంకావాసులు
నిద్రలేచిరి. కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి. దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి. 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను. జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను. జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగపొమ్మనె. మంత్రి కుమారులు ఏటురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరే. మంత్రిసుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింపొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని ఓలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే
ఆకాశమున